ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి సినిమా కలెక్షన్స్ని రికవరీ ఇవ్వమని చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అసలు ఎందుకు మీరు ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది, అసలు ఏంటి? అంటే దీనికి ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు పెద్ద సినిమాలు అనేది చెప్పుకుంటున్నారు. అందులో ఒకటి రాజాసాబ్ అన్నారు, రెండవది ఇది మనశంకర వరప్రసాద్ గారు సినిమా అని. సో ఇది ఒకళ్ళేమో 4వ తారీఖు నాడు 4 జనవరి నాడు ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చారు, ఇంకొకళ్ళేమో 5వ తారీఖు నాడు ఇచ్చారు. సో దీనికి మెమో రాజాసాబ్కి ఏమో 8th జనవరి నాడు ఇచ్చారు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఓకే, దాన్ని మేము ఛాలెంజ్ చేశాం హైకోర్టులో. సో రాజాసాబ్ సినిమాకి స్పెషల్ షోస్ లేవు, బెనిఫిట్ షోస్ లేవు, ఎర్లీ మార్నింగ్ షోస్, టికెట్ రైట్స్ లేవు. కానీ ఈ మెమో 92 రాజాసాబ్కి ఇచ్చింది. 94 మెమోనేమో ఇది చిరంజీవి గారి సినిమా, మనశంకర వరప్రసాద్ గారి సినిమా, అది ఇచ్చారు. అది చాలా చాకచక్యంగా, అది ఎవరో అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి. మెమో 94 ఏదైతే ఈ సినిమాకి చిరంజీవి గారి సినిమాకు ఉన్నదో అది 10వ తారీఖు నాడు బహిర్గతం చేశారు. ఓకే. సో మాకు 9వ తారీఖు ఏమో కోర్టులో మేము హౌస్ మోషన్, లంచ్ మోషన్ అంటాము, మూవ్ చేశాము. రాజాసాబ్ మూవీ మేము సేమ్ డేట్ 8th జనవరి, అది మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దాన్ని ఆపగలిగాము. రేట్ ఇంక్రీజు కోర్టు కూడా ఆ మెమోని కొట్టేసింది. తద్వారా తెలంగాణ ప్రజలకి ఏది ప్రభాస్ సినిమా రెగ్యులర్ రేట్స్కి చూశారు. ఓకే, అంటే ఒక సినిమా మెమో సేమ్ డేట్ ఇచ్చిన మా ప్రయత్నంతో తెలంగాణ ప్రజలకి మేలు జరిగింది. కానీ ఇక్కడ ఎవరో కుట్రపూరితంగా ఈ 8వ తారీఖు నాడు మెమో 94 అని ఏదైతే మనశంకర వరప్రసాద్ సినిమాకి ఇచ్చారో అది దాచిపెట్టి 9వ తారీఖు దాచిపెట్టి 10వ తారీఖు నాడు బహిర్గతం చేశారు మార్నింగ్ 10:30-11కి. ఓకే. ఈ లోపల ఏమైంది అంటే 9th నాడు మాదే లాస్ట్, ఇంకా మొరాలెస్ 5-5:30 దాకా కోర్టులో వాదన అనేది ఆర్డర్ డిక్టేషన్ అయింది, ఆర్డర్ అప్లోడ్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత కోర్టుకు సెలవులు, ఇది మన సంక్రాంతి సెలవులు. అంటే 9th లాస్ట్ వర్కింగ్ డే, మళ్ళీ 10th నుంచి 18th దానికి హాలిడేస్, 19th మార్నింగే మళ్ళీ 10:30కి కోర్టు ఓపెనింగ్. ఇది చాలా తెలివిగా ఒక స్కామ్ మాదిగా ఓకే వీళ్ళు ఈ ఏదైతే ఈ మన వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో 94 మేము 8th డేటెడ్ ఆఫ్ జనవరి దాన్ని సప్రెస్ చేసి కోర్టు సెలవులు అయినాక, సెలవులోకి స్టార్ట్ అయినాక అప్పుడు దీన్ని బహిర్గతం చేశారు. ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ చీటింగ్, ఏ కాన్స్పిరెన్సీ. అయితే మా దృష్టికి రాగానే మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి నేను ఈమెయిల్ పంపించాను. ఇట్లా నిన్ననే ఇది మీరు ఇచ్చిన మెమో 92 రాజాసాబ్కి ఇచ్చింది, అది కోర్టు కొట్టేసింది, మీరు కూడా అంగీకరించారు రేట్లు పెంచమని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవాళ 10 నాడు అంటే 9వ తారీఖు మేము వాదనలు వినిపించాం, అది అయిపోయింది. ఇది సడన్గా మా దృష్టికి ఇది వచ్చింది. ఇది యాంటీ డేట్ అనుకుంటున్నాము. ఇది బహుశా మీ దృష్టిలో ఉందా లేదా, ఎందుకంటే దాని మీద సిగ్నేచర్ జాయింట్ సెక్రటరీ అని పెట్టారు. సో ఇది మీరు ఒకసారి స్టడీ చేసి కోర్టుని ఆర్డర్ని గౌరవిస్తూ ఈ మెమోని కూడా విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మేము ఈ మెమో మీద కోర్టుకు వెళ్ళటానికి లేదు, వెకేషన్ ఉంది, హౌస్ మోషన్ మూవ్ చేయలేము. ఎందుకంటే ఇది అత్యవసరమైన కేసు కాదు. ఇది ఏదో ఇది మన అరెస్టో, డిమాలిషను, లైఫ్ థ్రెటనింగు, అబ్డక్షను, ఇలాంటి కేసెస్లో అవి హౌస్ మోషన్ కింద తీసుకుంటారు వెకేషన్లో. ఓకే. వేర్ ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది, అన్డూవబుల్ థింగ్స్ జరుగుతున్నాయి. సో అలాంటి కేసులనే హెబియస్ కార్పస్ కొన్ని దగ్గర ఈ మనిషి కనపడకపోవటము, లేకపోతే మనిషిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడము, ఇలాంటి కొన్ని కేసెస్ లైఫ్ థ్రెటనింగ్, అవి రేరెస్ట్ ఆఫ్ రేర్గా జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు పౌరునికి ఇచ్చే హక్కు అది బేసికల్లీ ఫర్
హ్యూమన్ రైట్స్ కోసము. అప్పుడే మీరు వెకేషన్లో హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు. ఈ సబ్జెక్టు అందులోకి రాదు. ఇది బిజినెస్, ట్రేడ్ ఇలాంటిది. సో దానికి మేమేం చేశామంటే, సరే ఓకే నో ప్రాబ్లం, ఒకటి మనము వినతి పత్రం ఇచ్చాము స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి, ఆయన హానర్ చేసి మేము తీసుకుంటే అందరికీ గౌరవం, కోర్టుని మనం గౌరవించిన వాళ్ళం. లేదు అంటే ఇట్ ఈజ్ ఎ క్లియర్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అంటాం. ఎందుకంటే మీరు 8వ తారీఖు మెమో ఇచ్చి 9వ తారీఖు అంటే రాజాసాబు ఇచ్చినప్పుడే ఇచ్చారు ఈ సినిమాకు కూడా మనశంకర్, కానీ ఒకదాన్ని బహిర్గతం చేసి దీన్ని సప్రెస్ చేశారు. సరే అది ఎందుకు చేశారనేది ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఈ ప్రభుత్వం వేయాలి. ఎందుకంటే రోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుంటే దేశమంది తిరుగుతున్నారు, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు గారు, అంటే నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసో తెలియకను ఆయన బిజీలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, నా దగ్గరికి ఎవరు రావద్దు, మేము రేట్లకు ఇవ్వము అది ఇదని. అలాంటి టైంలో ఈ మెమో 94 8th డేటెడ్ వచ్చిన దాన్ని సప్రెస్ చేసి కోర్టు కూడా చెప్పలే. సరే నాకు చెప్పకుండా, మీడియా మిత్రులకు చెప్పకుండా, భావ్య ప్రపంచానికి చెప్పకుండా, అట్లీస్ట్ మినిమం బాధ్యత అది కోర్టుకి. సార్ మీరు ఈ మెమో 94(2) ఆఫ్ రాజాసాబ్ కొట్టేస్తున్నారు, కానీ అదే డేట్ ఇంకో మెమో ఇచ్చాము, దాని పరిస్థితి ఏందని కోర్టును అడగాలి. అడగకుండా కోర్టు సెలవులోకి పోయినాక మాకు రెమెడీ లేకుండా, అంటే మళ్ళీ ఏం చేయడానికి అంటే రైట్స్ వయలేషన్ చేసినప్పుడు ఆ రైట్స్ రెమెడీ ఉండాలి. డెమోక్రసీ అంటే అదే, నువ్వు రైట్స్ క్రియేట్ చేస్తావు, ఎవరైనా రైట్స్ని వయలేట్ చేస్తే రెమెడీస్ ఉంటాయి, నువ్వు కోర్టుకి వెళ్ళటము, ఇంకేదన్నా దాన్ని అపీల్ చేసుకోవటము, ఇట్లా ఉంటాయి. ఏమీ లేకుండా చాలా తెలివిగా దే హ్యావ్ ప్లేడ్ ఏ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఇదేం చిన్న కోర్టు కాదు, ట్రయల్ కోర్టు కాదు, మున్సిపల్ కోర్టు కాదు, హైకోర్టు, అంటే కాన్స్టిట్యూషనల్ కోర్టు. మేము అడిగేది క్వశ్చన్ ఆఫ్ లా, చట్టము మీరు ఉల్లంఘించారు కాబట్టి మేము ఇంతకుముందు కూడా పుష్ప 2 నుంచి కూడా మేము అదే చెప్పుకుంటూ వస్తున్నాం. చట్టం ఏం చెప్తుంది, జీవో ఏం చెప్తుంది, దానికి వయలేషన్గా మీ ఇష్టానుసారంగా ఇలా మెమోస్ ఇస్తున్నారు, ఇది తప్పు అని. కోర్ట్స్ టైమ్ అండ్ అగైన్ మన వ్యవహారిక భాషను మొట్టికాయలు వేసినాయి అన్నట్టు, చెంపదెబ్బలు కొట్టినాయి. అయినా కానీ ఈ అధికారులు వాళ్ళ ఒక ప్రవర్తన మారట్లేదు. ఇక్కడ నాకు డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారు, అదొకటి. సో అందుకని కోర్టు కూడా చాలా సీరియస్ అయింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఆన్ దట్ ఆఫీసర్ మూవ్ అయింది. సరే మా దగ్గరికి వచ్చేవారికి ఒక పౌరునిగా నేను ఒక రిక్వెస్ట్ 10వ తారీఖు నాడు ఇస్తే, మినిమం సరే 10వ తారీఖు సెలవు, 11వ తారీఖు చదివి దాని మీద డెసిషన్ తీసుకొని చెప్పాలి. ఏమీ చెప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి మీరు స్పెషల్ షోకి మాకున్న సమాచారం ప్రకారం 9.5 కోట్లు వచ్చాయి. ఓకే, ఫస్ట్ ప్రివ్యూ రోజు ప్రివ్యూ మూవీ. తర్వాత మిగిలిన 7 రోజులు అధిక ధరలు, సింగిల్ స్క్రీను, మల్టీ స్క్రీను, అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జనాలు దగ్గర నుంచి డబ్బులు ఒక మొత్తం ఓవరాల్గా ఇది ఒక 9.5 కోట్లు, అది అన్ని కలిపితే 42 నుంచి 45 కోట్లు అధికంగా వసూలు చేశారు. ఈ ఎక్కువ రేట్ల టికెట్స్ మీద ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు అది డిఫరెన్స్ అమౌంట్ ఇంత వచ్చింది, 42 కోట్లు వచ్చినాయి. ఆ 42 కోట్లని ఇప్పుడు రికవరీ చేయాలి. మా పిటిషను ఒకటి, ఈ మెమో 94 ఏదైతే 8వ తారీఖు జనవరి ఉందో అది కోర్టుకు తెలపకపోవటము మెయిన్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అంటాము. దీని వెనుక ఎవరున్నారు, ఈ కన్సీల్మెంట్ ఆఫ్ దిస్ మెమో టిల్ 10th జనవరి అరౌండ్ 11 o'clock ఏ అధికారి ఉన్నారు దీని వెనుక? సో దానికి నేను రేవంత్ సర్కార్ గారిని అడిగేది ఏంటంటే, ఒక సమగ్ర విచారణ, ఒక కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ వేయాలి.